ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ చేయడం వల్ల ఇలా వీర్లపల్లి దారుణంగా ముంపుకు గురైంది. వాళ్ళ ట్యాంకులు అన్నీ కూడా నిండిపోవడం, ఫ్యాక్టరీ నిండిపోతున్న భయంతో వాళ్ళు నిర్దాక్షిణ్యంగా అక్కడ అధికారులు ఈ ఊర్లోకి పంపులు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా మునిగిపోయింది. నేను ప్రభుత్వం రానప్పటి నుంచి ఆ రోజుల్లో ఇది కట్టేటప్పుడు పబ్లిక్ హియరింగ్లో వీళ్ళపల్లిని షిఫ్ట్ చేస్తాం, స్థానికులకు ఉద్యోగం ఇస్తామని అప్పుడున్న నాయకులు మాటిచ్చారు. కానీ తర్వాత ప్రారంభమైన తర్వాత దీన్ని ఎవరు పట్టించుకోకపోగా నేను ఆ రోజు నుంచి అడుగుతూనే ఉన్నా, కానీ ఈరోజు పోరాటం చేస్తూనే ఉన్నా. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మోడీ నిర్ణయం. R&R ప్యాకేజ్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఉద్యోగాలు ఇవ్వడానికి లేరు. కానీ మేము దీన్ని అభివృద్ధి చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళకి మాట ఇచ్చినాం, కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తూ కొందరికి ఇంకో ఉద్యోగాలు ప్రారంభం చేయాలని. దురదృష్టవశాత్తు ఈరోజు జరిగిన సంఘటనలో నీళ్లు రావడం వాళ్ళ నిర్లక్ష్యాన్ని మరొకసారి మనందరి గురించి నేను కలెక్టర్ గారు, నిన్న కమిషనర్ గారు, నా కుటుంబంతో పాటు మేయర్ గారు, అందరు నాయకులు భాగస్వాములు అయింది. వీళ్ళకి రక్షణకు ఉండి ఇళ్లలో వాళ్ళందరినీ వారికి సురక్షిత ప్రాంతాలు తరలించి వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ రావడం జరిగింది. ఇవాళ ఖచ్చితంగా నా పరిధిలో మహిళలతో చిన్న చిన్నగా కట్టుకున్న ఇండ్లు వారికి పడిపోవడం జరిగింది. సుమారు 15 ఇండ్ల వరకు ఇప్పుడు లెక్కలకు వచ్చింది. వారందరికి కూడా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడి వారికి ఇందిరమ్మ ఇల్లు లేదా తాత్కాలికంగా ఉండడానికి వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది.